పప్పు ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఇప్పుడు ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్సుల్లో లాగించేస్తారు పిల్లలైతే. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు దాకా ఇందులో కందిపప్పు తీసుకొని ఇందులో తగినంత వాటర్ పోసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు పాలకూర అలాగే మెంతి కూర చక్కగా నీట్గా శుభ్రం కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఈ విధంగా ఉడికించేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రిబ్బలు కచ్చాపచ్చాగా దంచి, అలాగే పచ్చిమిర్చి ఒక 4 నుండి 5, అలాగే ఉల్లిపాయలు పొడవుగా తరిగినవి ఒకటి తీసుకొని కొంచెం ఉప్పు వేసి త్వరగా మగ్గిపోతాయి. ఇందులో కొంచెం కరివేపాకు వేసి 1/2 స్పూను పసుపు వేసి మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో మెంతాకు ముందుగా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలకూర కూడా వేసేయాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత ఉడికించుకున్న పప్పును యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టేసి వాటర్తో పాటు యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు కొంచెం కారం వేసి ఇప్పుడు కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే మెంతి పాలకూర పప్పు రెడీ. మీరు లంచ్ బాక్స్ లో ట్రై చేయండి, రుచి చాలా బాగుంది.